ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని జనబాహుళ్యంలోకి అర్థమయ్యేలా పాలకుల యొక్క తప్పుడు నిర్ణయాన్ని ప్రజల మనసుకు చేరువయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఆలోచనగా లేదా ప్రజల యొక్క గొంతుగా దీన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇన్నాక పెద్దలు అనేక విషయాలు చెప్పారు. దానిలో నాకు విజయ్ కుమార్ గారు మాజీ పూర్వపు ఐఏఎస్ అధికారి గారు వారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. కాకినాడ పోర్టు కూడా పీపీపీ కిందే ఉందని. కాకినాడ పోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2000 సంవత్సరంలోనో 2001 సంవత్సరంలోనో ప్రజాధనాన్ని 200 పైచిలకు కోట్ల రూపాయలతో 2 బెర్తులు నిర్మాణం చేసి బ్రేక్ వాటర్లు నిర్మాణం చేసి పని పూర్తయిన తర్వాత దాన్ని అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క కేబినెట్ మంత్రి గారు అల్లుడి గారికి పీపీపీ కింద దాన్ని ఇవ్వటం జరిగింది. అంటే బహుశా అప్పుడు మా మంత్రి గారు పెద్దగా కట్నం ఇవ్వలేదనుకుంటా కట్న కానుకలకు అల్లుడికి. అందుకని చంద్రబాబు గారిని అడిగితే దీన్ని కట్నం కింద ఇచ్చినట్టున్నాడు ఆయన.